జనరల్ గా సినిమా పేర్లు గానీ సినిమా పాటలతో డ్రమ్స్ రాజు ఆడుతూ ఉంటాము. ఈసారి వచ్చి సీరియల్ పేర్లు సీరియల్ పాటలు. సో ఒకళ్ళు వచ్చి వాళ్ళు డ్రాయింగ్ రూపంలో వాళ్ళ టీమ్ కి గెస్ట్ చేయించాలి. ఓకేనా? సో ఫస్ట్ వర్జిన్ బాయ్స్ టీం నుంచి పిలుద్దామా? వర్జిన్ బాయ్స్ టీం నుంచి మిత్రాన్ని పిలుద్దాం. రండి మిత్ర. మిత్ర, నీ క్లియర్ గా అర్థమైంది కదా? నీ చెవులో ఒక సీరియల్ నేమ్ చెప్పిద్ది, అది నువ్వు డ్రా చేస్తే మన వాళ్ళు కనిపెట్టాలి, అప్పుడు మనకు పాయింట్ వచ్చినట్టు. ఓకే అంటే నువ్వు అంత దానికి సింక్ అయ్యేలాగా నువ్వు గీయాలన్నమాట. ఓకే, నో చీటింగ్. ఓకే, రెడీ, మైక్ ఆఫ్. ఓకే ఓకే, రెడీ రెడీ రెడీ. మామిడికాయ. అది మామిడికాయ. సీరియల్ పేరు చెప్పు. ఎండమావులు. ఏరా ఎండమావుల్లో మావి తీసుకొని గీసేవా? సరే, దీనివల్ల మనకి వచ్చిన క్లారిటీ ఏంటంటే ఎవరు ఇంకా సైకిల్ చేయడాలు లేకపోతే లిప్ ఆడించడాలు ఇవేం చేయకూడదు, ఏదైనా డ్రాయింగ్ లోనే చెప్పాలి. కాబట్టి ఇది క్యాన్సిల్. రెడీ రెడీ. ఏమైనా చెప్పాలనుకుంటే మైక్ లో చెప్పండి. పుస్తకం. పెళ్లి పుస్తకం. కరెక్ట్ ఆన్సర్. ఆల్ రైట్, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ ఈ గేమ్ అంటే ఇప్పుడు డైరెక్టర్ గారిని పిలుద్దాము. మంచి టఫ్ అడగండి. పుస్తకం అనేది డ్రాయింగ్ వేయగానే పెళ్లి పుస్తకం తప్ప వేరే సీరియల్ ఏది లేదనుకుంటా. అంటే ఏం చెప్తారని ఎక్స్పెక్ట్ చేశారు? పుస్తకం చెప్తారనుకున్నారే? రెడీ, ఇటువైపు గెస్ట్ చేయాలి. ఓకే, మీరేమా గెస్ట్ చేయాలి. నాగమ్మ. అదైతే నాగుపాము. పక్కన ఏందది? దాని ఫుడ్. నాగాస్త్రం. కరెక్ట్ ఆన్సర్. సూర్యాభాయ్. రెడీ. ఇటువైపు వాళ్ళు గెస్ట్ చేస్తారు. సో ప్రొసీడ్. సీరియల్ పేరు గెస్ట్ చేయాలి. అవేంటి? ఎండమావులారా? ఎండమావుల్లో వర్షం పడిద్దా? వర్షపు చినుకులు. స్వాతి చినుకులు. ఏది అసలు చెల్లదు. ఆది గారి వల్ల ఈ పాయింట్ అసలు పోయింది మీకు. ఆయన చెప్పడం ఏంటి? వర్షపు చినుకులు అంట. మరి మిత్ర గారు అటువైపు ఉంటే పాయింట్స్ ఇచ్చేస్తారా? అదే మిత్రాన్ని చూడగానే అలా ఏదో వర్షపు చినుకులు అన్నారు. మీరు మీకు అకృతి. ఇదేంటి తేడాగాడులో ఉన్నాడు? చీటింగ్. ఇది క్యాన్సిల్. శ్రీహాన్ రండి. రెడీ. ఓకే, ఇప్పుడు మీరు గెస్ట్ చేయాలి. మీరే చూడండి. మీరే. బాణం, రామబాణం, శివధనస్సు. నేను డ్రా చేసి చూపించేస్తా, చాలా ఈజీ ఇది. టైం అప్ అవుతుంది. 5 4. దసరా. ఆ బాణం కాకుండా వేరే శ్రీహాన్ ప్లీజ్. ఆ బాణం తీసే. 1. ఓకే నేను గీస్తా. టైం అప్. ఇప్పుడు రష్మి గీస్తుందంట, కనిపెట్టండి. మన్మథ బాణం. ఏంటి రే నీ చేతి వేళ? చాలా ఈజీ ఉంది, ఇంకా కష్టం చేసింది దాన్ని. ఇదేంటి? కాళ్ళు. పువ్వు, కాలు, తొట్టి. టేబుల్. అది లోటస్. తామర పువ్వు. కలవ పువ్వు. కలువ కళ్ళ. కలవ కాళ్ళు. అరే చాలా ఈజీ. పాదం. కాళ్ళు. అడుగు. అదే అడుగుతున్నా చెప్పు. చక్రం. చక్రవాకం. సుదర్శన్ చక్రమా? ఒక్క నిమిషం, మీ అందరికి మళ్ళీ గుర్తు చేస్తున్నా. చాలా ఈజీ. ఆ పేరేదో ఆయనకి చెప్పండి. ఆయన ఎలా డ్రా చేస్తారో చూద్దాం. ఇప్పుడు ఆది గారు డ్రా చేసి మనం కనిపెడతామా లేదా చూద్దాం. అటువైపు చూస్తే ఆయన నోటి వెంట చెప్తారు. ఏంట్రా అది?
వచ్చారు పికాసో. వామో జనం. 5 కలిసి ఉందాం రా. వీడొచ్చిండు అటు. అదే దూడుతుంటారు కదా, అదే అంటున్నారు. కుంపలో కుంపట. ఇప్పుడు డ్రా చేసేదానికి ఖచ్చితంగా చెప్తారు. ఇదిగో డ్రా చేస్తాను చూడండి. నోరు మూసుకొని ఉండండి. అగో రష్మి చాలా ఈజీ అని బొమ్మ వేసినందుకు ఒకసారి లేవండి. నేను కూడా పాదాలు ఫోటో పెట్టాను మేడం. పాదాలు నేను వ్యూహం. ఎక్స్ప్లెయిన్ చేయి మాకు అది. పాదాలు ఫస్ట్ పాదం. దాంట్లో పాదాల్లో నుంచి మేము పద్మం తీసుకోవాలా? పాదం తీసుకోవాలి. పాదం తీసుకొని సన్నాలా. దాని తర్వాత వ్యూహం. వ్యూహం ఎక్కడ వచ్చింది అసలు? ఫింగర్ పెట్టి ఫింగర్ లో చక్రం పెట్టాను కదా, అది వ్యూహమా? సరే వదిలే. ప్రొడ్యూసర్ గారు మీరు రండి. నాగేష్ గారు రెడీగా ఉండండి, కనిపెట్టాలి. తూర్పు వెళ్లే రైలు. దానిలో రైలు ఎక్కడుంది? కిటికీలు ఉన్నాయిగా. 4 స్తంభాల ఆట. కరెక్ట్ ఆన్సర్. బ్రో రండి. రెడీ. వామ్మో. రెడీ. పంతులు ఆయన పంచగట్టారు. పంచతంత్రం. 100 రూపాయలు కాదు, 800 రూపీస్. 800. ఇదే ఏం సీరియల్ ఇది? ఆ సీరియల్ బడ్జెటా? అది అమ్మాయి అబ్బాయా? ఏది అమ్మాయి. అమ్మాయి ఏమి వేస్తున్నాడు, ఏమి రాస్తున్నాడు? ఓకే 5 అమ్మాయి 4 ఫైనాన్సా 3 ట్రై చేయండి. 2 అది అమ్మాయి 1. ప్రవీణ్ నువ్వు చెప్పగలవు. నువ్వు అనుకున్నదే. పైకిలే చెప్పు. అమ్మాయి గారా? అమ్మ నేను చెప్తా. టైమ్ అప్. మన ఆపర్చునిటీ వీళ్ళకి ఇవ్వచ్చు. లేదు మేడం నగేష్ గారు అన్ని చెప్తున్నారు కదా, ఆయన బొమ్మ ఇవ్వండి చెప్పండి. సరే నగేష్ గారు రండి. ఊరుకోండి. ఈ టైంలో మీ ఆవిడ బొమ్మ ఎందుకు? రష్మి గారు సేమా? సేమ్. ఓకే చెప్పరా? ఆడదే ఆధారం చెప్పాడు. అదేం చెప్పలా. ఇతను అక్కడి నుంచి వచ్చేటప్పుడే నేను వెళ్ళి గీస్తాను, నువ్వే నా ఆధారం అన్నాడు అతనితో. నాకు తెలీదు. ఆమ్ని గారు ఇంద్రజ గారు చెప్తారు. నాకెందుకు ఆయన ఆ బొమ్మ గీయగానే సదాం గారు లేచి ఆడదే ఆధారం అని చెప్పారు. ఆడదే ఆధారం. ఆయనకు అనుకున్నాడు. ఓకే ఈయన బొమ్మేసి 800 ఎందుకు పెట్టి? 800 ఎందుకేసావు నువ్వు? అర్థమైందా మీకు? ఆదాయాన్ని ఆధారం. నువ్వు ఆడదే ఆదాయం అనుకున్నావా? ఈమె ఆడదే ఆదాయం అని చెప్పింది ఆయన చెవులో. రాంగ్ ఎవరిది? ఈవిడిదే. ఆడి చెవిలోకి వెళ్ళి ఆడదే ఆదాయం అనగానే వాడు వచ్చి ఆది గారు చెప్పి రష్మి గారు బొమ్మ గీస్తారు కాబట్టి ఇటువైపు నుంచి కూడా ఎవరు ఫస్ట్ తెలిస్తే వాళ్ళు చెప్పొచ్చు. ఓకే. కానీ ఈ సెగ్మెంట్ కి హైలైట్ ఆడదే ఆదాయం. నేను ఆడదే ఆధారమే చెప్పా. ఈవిడ అతనికి చెప్పటం కాదు. అతను ఆ అమ్మాయి బొమ్మ వేసి 800. ఓహో అచ్చా చాలా ఈజీ. మనం చెప్పగానే ఆవిడిచ్చే ఎక్స్ప్రెషన్ కి ఆవిడ గీసేవాడికి సంబంధమే ఉండదు. రెడీ? ఓకే. శివపురాణం. శివలీలలు. సరే నీ పురాణం ఆపి కూర్చో, మీరు చెప్పండి. శివుడికి పువ్వులు. అభిషేకం. ఓ అభిషేకం ఇస్తారా?
అయితే ఫైనల్ గా ఎవరు విన్ అయ్యారండి? ఖచ్చితంగా ఈ సైడే. ఆల్రైట్ చంద్రజ గారు, సరదాగా ఆడిన ఈ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? నిజంగానే సరదాగా ఫన్నీగా హిలేరియస్ గా చాలా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్. ఆమ్ని గారు, నిజంగా సరదాగా ఉంది. నవ్వి అందరూ పడి చచ్చాము. ఆ 800 ఏంటో ఆ ఫ్యాంటసీ ఆయన ఇంకా అడిగి తెలుసుకోవాలి. నిజంగా మాకైతే తల నేను మాత్రం ఆధారమే చెప్పాను. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ హోప్ మీరందరూ కూడా ఈ సెగ్మెంట్ ని బాగా ఎంజాయ్ చేశారు. మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం.